హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గల్ఫ్ ఇండియా ఎస్కేబీ వ్లాగ్. ఈరోజు మనం చూడబోయేది తిరుపతిలోని ఒక కొండపైన ఉండే జీవకోన అనే ప్రదేశం. ఇది శివుని మందిరం ఉంది ఇక్కడ. ఇది చాలామందికి తెలియదు. ఇది అడవి లోపల ఉంటుంది. ఈరోజు ఇది మీకు చూపిస్తాము. ఇది ఎప్పుడు ఎలాగ వెలిసింది, దీని ప్రత్యేకత ఏమిటి అనేది వివరంగా చెప్తాం. ఇది ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది ఇక్కడ నుంచి రావాలి, ఎలా ఇక్కడ చేరుకోవాలి అవన్నీ నేను చూపిస్తాను మీకు. ముందే అది చూపిస్తే మీకు బోరింగ్గా ఉంటుంది. కాబట్టి ముందు ఈ మందిరం ఎలా ఇక్కడ స్టార్ట్ అయింది, ఎలాగ పుట్టింది, దీన్ని పుట్టు పురుగుతరాలు ఏమిటి, ఇక్కడ ఉండే వాళ్ళని, పాత మనుషుల్ని, పెద్దవాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవడం అయింది. అవి మీకు వివరంగా వివరిస్తాను. ఇది 1970లో వాళ్ళు చెప్పిన విషయాలు. ఇక్కడ అడవి, ఇది మొత్తం కార్ అడవి అంటారు చూసారా, అలాంటి కార్ అడవి. ఇక్కడ మనుషులు అనేవాళ్ళు ఒక పిచ్చి కూడా ఉండేది కాదంట. ఇక్కడ రావడానికి కూడా భయపడేవాళ్ళంట అప్పట్లో. కొంతమంది కట్ల కోసము, పండ్ల కోసము అడవికి వెళ్ళేవాళ్ళంట. అడవికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ కొండ కింద, గుట్ట కింద సేద తీర్చుకొని కాసేపు ఆ తర్వాత సిటీలోకి వచ్చేవాళ్ళు. అలాగా వచ్చే తరుణంలో 1970sలో కొంతమంది అడవికులు కనిపెట్టారు దీన్ని. ఎండాకాలం వస్తే ఇక్కడ నీళ్ళు అనేటివి ఏముండేటివి కావు, కొండ ప్రదేశాలు కదా. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఎటువంటి కాలువలు కానీ ఎటువంటి చెరువులు కానీ లేవు. కొండలో నుంచి చెట్ల నుంచి వేర్లు బయట ఉండేటువంటి వేర్లలో నుంచి నీళ్ళు వచ్చేటివి. దాన్ని తాగేసి దాహం తీర్చుకునేవాళ్ళు. అలాగ ఆ క్రమంలో వీళ్ళు మెల్లిమెల్లిగా కనబెట్టింది ఏంటంటే ఆ చెట్లు వేర్లు వచ్చేసి ఒక రాయి మీద పడుతూ ఉండేది. దాన్ని పెద్దగా వీళ్ళు శ్రద్ధ చూపలేదు. కాలక్రమేణా అది పెరగడంతో అది శివలింగంగా గుర్తించి ఇక్కడ ఆ తర్వాత అడవికులు వీటిని పూజించడము, ఇక్కడికి వచ్చి కూర్చోవడము అలాగా ప్రారంభమైంది. అలాగా కాలానుగుణంగా మారుతూ ఇప్పటి వరకు ఇలాగా ఇంప్రూవ్మెంట్ చెందింది. ఇక్కడ శివరాత్రి వస్తే చాలా బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. చాలా ఇంప్రూవ్ అయింది. యాత్రికులు రావడానికి, భక్తులు రావడానికి చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు జనాలు తిరుగుతున్నారు, ఊరు పెరిగింది. దీన్ని మనము ఎక్కడి నుంచి రావాలా, బయట నుంచి వచ్చే వాళ్ళు కానీ లేదా లోకల్ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. దారిలో రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగా చక్కగా చేశారు. మీరు చూడగలరు, గుట్టలు చూసారా, ఈ కొండల మధ్యలో ఉండదు. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. దీని హిస్టరీ ఇదనమాట. 1970s వాళ్ళు చాలా పాతలు ఉన్నారు. వాళ్ళు అడిగితే మనకు చెప్పిన వివరాలు ఇవే. ఐ హోప్ మీకు నచ్చుతుంది. అన్నీ మనం తెలిసినట్టువే చెప్పాము. మనంతటా మనం ఊహించుకొని చెప్పింది ఏం కాదు. అదని అడిగి విచారించి చెప్పినట్టువే. ఇంకా చూపిస్తాను, వీటిని ఇంకా ఉన్నాయి. చూశారు కదా, ఇది చూస్తుంటే మనకి ఇంకా ఈ కొండ ప్రాంతము ఇది చాలా ఎత్తులో ఉండాలి. ఎందుకంటే కింద పక్కన కవర్ చేయట్లేదు కాబట్టి, కొండ మాత్రమే దారే చూపిస్తున్నాను కాబట్టి ఇది చాలా ఎత్తులో ఉంది. ఇంకా కొండ లాగానే ఉంది. మట్టి తిమ్మలు, ఆకులు, భయంకరమైన అడవి లోపల ఉండేటిది ఇది. కాబట్టి ఇప్పుడు ఇది ఇంప్రూవ్ అవ్వడంతో జనాలు ఇక్కడికి రావడము, ఇక్కడ మనుషులు ఉండడము, వాటితో కాస్త శుభ్రంగా ఇది చేసుకున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు. రోజుకి ఏదో ఒకటి పని జరుగుతూనే ఉంది. ఇక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతూనే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ వాతావరణము చాలా బాగుంది. అడవి, కొండ, చెట్లు, పుట్టలు చాలా బాగున్నాయి చూడడానికి. చాలా చల్లగాను ఉంది. ఇంత భయంకరమైన వేడిలో కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటే ఎండలకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ మనకు అడవి నుంచి రావడము చాలా బాగుంది. చాలా బాగా అనిపిస్తుందని. ఎర్లీ మార్నింగ్ కాబట్టి వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కిందకి చూస్తే ఊరు మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుంది ఇది చూడడానికి. ఈ కొండని చాలా అందంగా వీళ్ళు తీర్చిదిద్దారనేసే చెప్పాలి. బండ్లు రావడానికి కానీ, మనుషులు తిరగడానికి కానీ ఈ గులకరాళ్ళు, గుట్టలు, కాళ్ళు లేకుండా అడవి చూసారా, చెట్లు చూసారా ఎంత పెద్దగా ఎక్కువ సాగిపోయినాయో. లోపల మనము వెళ్ళడానికి లేదు, లోపల ఫెన్సింగ్ వేసి ఉన్నారనమాట. దీని వరకు మాత్రం ఓపెన్ పెట్టి ఉన్నారు.
ఎందుకంటే ఇది ఇంప్రూవ్ అయింది, భక్తులందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టేసి. చాలా పెద్ద అడవి, కొండ గుట్ట లోపల ఉంది ఇది యాక్చువల్గా మనం రావాలంటే ఇక్కడ చాలా సింపుల్, ఏది వెతుక్కోవాల్సిన అవసరం లేదు. బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా సింపుల్గా రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా నేను చూపిస్తాను. స్టార్టింగ్లోనే అవన్నీ రోడ్లు గట్రా పెట్టంటే మీకు బోరింగ్ ఉంటుంది కాబట్టి పెట్టలేదు. ఇది మనం జీవకోనకి వెళ్ళడానికి రోడ్వే. మనం బయట ఊర్లో నుంచి రావాలనుకుంటే బస్ స్టాండ్లోంచి బస్సు దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో నుంచి పైకి ఎక్కామంటే మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ తీసుకున్నామంటే అక్కడ ఆటో సర్వీసులు ఉంటాయి. ఒకటి రాజీవ్ గాంధీ కాలనీ అనేసి ఉంటుంది, ఇంకోటి జీవకోన అనేసి ఉంటుంది. ఆ జీవకోన అనే దాంట్లో మనం ఎక్కామంటే ఐ థింక్ 20 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటారు. నేను ఎప్పుడు రాలేదు, నాకు ఐడియా లేదు. ఐ థింక్ 20 రూపీసే ఉంటుంది అనుకుంటా, 20-10 లోపల ఉంటుంది. అక్కడ ఎక్కామంటే నేరుగా తీసుకెళ్ళొచ్చి మనల్ని ఇక్కడ దిగబెట్టేస్తారు. లేదంటే మనము బైక్ రావాలి, మన సొంతంగా బైక్లో కార్లోనో రావాలని చెప్పుకుంటే బస్టాండ్ నుంచి బైపాస్ పట్టుకునేసి నేరుగా లీలామహల్ సర్కిల్ కాడ నుంచి రైట్ తీసుకునేసి స్ట్రైట్గా వచ్చామంటే అక్కడ ఒక లెఫ్ట్ తీసుకోవాలి. స్టేట్ బ్యాంక్ దాటుకున్నామంటే ఒక యూనియన్ బార్ అనేసి ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళాలంటే ఒకటే రోడ్. మనకు క్రాసింగ్లో సత్యనారాయణపురం సర్కిల్ అనేసి ఒక ఏరియా తగులుతుంది, అక్కడ నుంచి స్ట్రైట్గా ఇదే రోడ్. చూసారా, ఇక్కడ నుంచి నేను దారి మీకు కవర్ చేస్తూ చూపిస్తున్నా. ఇక్కడ నుంచి మనం బై రోడ్ వెళ్ళొచ్చు మనం సొంత వెహికల్లో. ఇదంతా మేము మీకు చూపిస్తున్నంతా బై రోడ్ వెళ్ళే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. దారి ఇదే దారి అన్నమాట. ఈ దారి అంటేనే మనం వెళ్ళాలి. పైకి వెళ్ళామంటే నేరుగా అక్కడికే తీసుకెళ్ళి గేటు ముందర మనల్ని వదులుతుంది, అక్కడ పోయి తేలుతుంది. అక్కడ నుంచి మనం ఎటు వెళ్ళడానికి లేదు, దారి లేదు. అక్కడికి స్టాప్, అక్కడ కొండ వచ్చేస్తుంది, అడవి, మొత్తం అడవి. వెళ్తే ఆ గేట్ నుంచి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ కూడా తగులుతుంది మనకు. ఐ హోప్ మీరు వచ్చి సందర్శిస్తారనేసి, దీన్ని చూసి దీన్ని ఆనందాన్ని, లాభాన్ని మీరు ఎత్తుతారనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మనకు ప్రకృతి చాలా అందమైన ప్రదేశాలు ఇచ్చింది, చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ మనకు తెలియవు అవి. జస్ట్ మనం 1 డే అలాగా టైం స్పెండ్ చేయాలి, బయట ఫ్యామిలీతో వెళ్ళాలని చెప్తే ఇక్కడికి వస్తే బాగుంటుంది. కొండ ప్రదేశం కాబట్టేసి అడవి, ఫారెస్ట్ చూసినట్టుగా ఉంటుంది, గుళ్ళుకు వచ్చిన వాళ్ళు గుళ్ళు చూసినట్టుగా ఉంటుంది. సౌకర్యం కూడా బాగుంది ఇక్కడ, మనం కూర్చోవడానికి, భోజనాలు చేసుకోవడానికి అన్నిటి బాగుంది. కాకపోతే కాస్త కాలినడకన వెళ్ళాలి, ఆ కొండ ఎక్కాలన్నమాట. వయసు అయిపోయిన వాళ్ళకైతే కొద్దిగా కష్టము. వెహికల్ సౌకర్యం కూడా ఉంది, వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, దారి వేస్తున్నారు వీళ్ళు. కాకపోతే కొన్ని చోట్ల మనం కాలినడకనే వెళ్ళాల్సి వస్తుంది గుడి లోపలికి వెళ్ళాలి అనుకుంటే. ముందు స్టార్టింగ్లో మీకు వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చూశారు కదా, బండలతో మెట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో మరి ఎలాగ ఉంటుంది ఊహించుకోండి, ఎలాగ ఉంటుందో. నేను లోకల్లో వండుకునేసి నేను వినడమే కానీ ఎప్పుడు ఇక్కడికి నేను రాలేదు. అలాగా చాలామంది ఉంటారు, ఎందుకంటే చెప్తారు కదా, ఇంట్లో నాన్ వెజ్ కన్నా బయట పప్పుకి వాల్యూ ఎక్కువ అంట. అలాగా లోకల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడుండే వాటి మీద అంత ధ్యాస ఉండదు, బయట వెతకుతాం మనం. మన చేతిలో ఉన్న దాని గురించి మనకు గౌరవం ఉండదు నిజం చెప్పుకోవాలంటే.
అలాంటిదే సిచ్యువేషన్ ఇది. మనం లోకల్ ఉన్న వాళ్ళు కూడా పిల్లలతో పాటు 1 or 2 days ఫ్యామిలీని తీసుకెళ్ళేసి టైం స్పెండ్ చేసి హ్యాపీగా సమయాన్ని గడపాలనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్, ఇది చాలా బాగుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనేసి నేను అనుకుంటున్నా. ఇదే కానీ నేను స్టార్టింగ్లో పెట్టుంటే వీడియో నెట్టేసి ఉండేవాళ్ళు, ఎందుకంటే దారి ఇక్కడ ఏం లేదు కదా. అందుకనేసి ఫస్ట్ నేను టెంపుల్ గురించి, ఆ టెంపుల్ పుట్టుపూర్వకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి ఎలా చేరుకోవాలన్నది నేను లాస్ట్లో పెడుతున్నాను. మీకు మీ అందరికీ అర్థమవుతుంది అండ్ ఐ హోప్ తెలుస్తుంది కాబట్టి.